నువ్వు నమ్మదగ్గని వాడివి కానప్పటికీ దేవుడు నిన్ను నమ్ముతుండా లేదా? మరి నువ్వు నమ్మదగ్గని వ్యక్తి అయినప్పటికీ నేను దేవుని నమ్ముతున్నావా? చూడు, దేవునికి మనకి ఎంత తేడా ఉన్నది. మన సమస్త బలహీనతలలో మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములో మనలాగానే శోధించబడినను సమస్త విషయంలో మనలాగా శోధించబడ్డప్పటికీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మన సమస్త విషయంలో శోధించబడిన వారమై చేసేవారుగా ఉన్నాడు. తేడా చూడట్లేదు. చాలా మంది ప్రార్థన సహాయం ఏం కొడతారంటే, పాస్టర్ గారు చాలా శోధనలు ఉన్నాయి మాకు, ఇంకా పైగా ఇంకొక పెద్ద మాట అంటారు. ఏమంటారంటే, సాతాను మమ్మల్ని బాగా శోధిస్తాడు అని అనవసరమైన నేరం మోపుతాను వీళ్ళు. సాతాను మిమ్మల్ని జాగ్రత్తగా అండి, సాతాను మిమ్మల్ని బాగా శోధిస్తాడా, మీరు దేవుణ్ణి బాగా శోధిస్తాండరా? సైతాన్ని మిమ్మల్ని బాగా శోధిస్తాడు కరెక్టే, మరి మీరు దేవుని శోధిస్తాడు కనుక నువ్వు సమస్త విషయంలో శోధించబడినను నువ్వు పాపము లేని వ్యక్తివై ఉండాలి.